పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా శుభాభినందనలు. నమస్కారములు. మనం విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో మనం 129 నామాల వరకు చదువుకున్నట్టు నాకు గుర్తు. నవ్యంగా అంటే ఏ లోపము లేనివాడు అని అర్థం అనమాట. భగవంతుడు మనం చెప్పేటప్పుడు సాకార రూపము, నిరాకార రూపము అని మనం 2 రూపాలుగా మనం కొలుస్తాం భగవంతుడు. ముందర సాకార రూపంగా అవయవాలు కలుగుతున్నటువంటి వాడుగా మనం చూద్దాం. కాళ్ళు, చేతులు, ముక్కు, ఒక దేహావయవాలు కలుగుండి మనం చూడగలిగేటువంటి రూపం ఏదైతే ఉందో దాని సాకార రూపం అంటాం. మనం చూడలేని రూపం ఏదైతే ఉన్నదో దాని నిరాకార రూపం అంటాం. అవ్యంగ ఏ లోపము, వ్యంగ్య అంటే లోపం కలిగినటువంటి వాడు అని అర్థం. వ్యంగ్య అంటే అవ్యంగ ఎటువంటి అవయవ లోపం లేనటువంటి వాడిని, పరిపూర్ణమైనటువంటి రూపం కలిగినటువంటి వాడిని వ్యంగ్య అని మనం అనుకుంటున్నాం. ఇది భగవంతుడి యొక్క పూర్ణత్వాన్ని చూపిస్తుంది అనమాట. ఇంతకు ముందు 128వ నామంలో పరమాత్మ వేద స్వరూపుడు అని చెప్తున్నాం. మనం చదువుకున్న మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన వేదాలు ఏం చెప్తున్నాయి? వేదాల్లో మనకి ప్రమాణము అని చెప్తారు. అంటే వేదాల్లో మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కల్పిస్తాయి అని చెప్తారు. అంటే అది పరిపూర్ణమైనటువంటి విద్య అని అర్థం అనమాట. అంటే వేదము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విద్య అనేటువంటి లోకంలోనే ఉండేటువంటి లోక జ్ఞానాన్ని కాకుండా లోకాతీత పరమ సత్యాన్ని కూడా మనం చెప్పగలిగేటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని అదే వేదం అనమాట. అంటే ఇంద్రియాలకు లభించినటువంటి ఉపాయాలని చెప్పగలిగేటువంటి విద్య ఏదైతే ఉన్నదో దాన్నే వేద విద్య అంటారు, వేదము అంటారు. పరిపూర్ణమైనటువంటి వేద విద్య అంటారు దాన్ని. దానికి ఆ వేద స్వరూపుడే శ్రీహరి, అంటే పరమాత్మ స్వరూపుడు అని చెప్పి మనకి గుర్తున్నాను అనమాట. ఇక్కడ మనకు చెప్పగలిగేది ఏంటి అంటే, మనకి ఇంద్రియానికి గోచరం కానటువంటి ఏవైతే ఈ పని చేసుకోవాలన్నప్పుడు ఇలా చేయాలి అని చెప్పి మనకి ఇంద్రియాల వల్ల ప్రేరేపిస్తాయి. కానీ ఒక్కొక్క సమయంలో ఏంటంటే అతీతంగా ఉంటాయి అనమాట. మనకు అర్థం కాని విధంగా ఉంటాయి. కొన్ని అర్థం కాని విషయాలను కూడా చెప్పగలిగినటువంటి వాడు ఎవరో ఏ విద్య అయితే ఉందో పరిపూర్ణ విద్య అంటారు దాన్ని. ఆ పరిపూర్ణ విద్యనే మనం వేదాలు పరిపూర్ణ విద్యలోనే ఉంటారన్నమాట. అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, వేదములే స్వరూపం కలిగినటువంటి వాడు కనుక ఆయన పరిపూర్ణుడు. ఇంకొక అర్థంగా చెప్పాలంటే వ్యంగ్య అంటే ఉత్తమయ్యేటువంటి వాడు అని అర్థం చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఈ రూపురేఖలు కలిగింటాడు అని చెప్పడాన్ని మనం వ్యంగ్య అనొచ్చు. అవ్యంగ్య అంటే మనం వ్యక్తం చేయలేనటువంటి వాడు, అంటే ఈ విధంగా పరమాత్ముడు ఉంటాడు అని చెప్పి మనం వ్యక్తం చేయలేము. మన అభిప్రాయాన్ని మనం చెప్పలేము అనమాట. అటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆయనే పరమాత్మ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. దాని అర్థం ఏంటనమాట, ఇక్కడ ఆయన మనం చెప్పలేము అంటే ఆయన లేడు అని కాదు కదా, అక్కడ మనం చెప్పలేకపోతున్నాం. అంటే మన ఇంద్రియాలను దాన్ని సృష్టించలేకపోతున్నాయి ఆయన స్వరూపాన్ని. కనుక అటువంటి స్వరూపం ఏదైతే ఉందో, అంటే మన ఇంద్రియాలకు కూడా గోచరింపని వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ, ఆత్మస్వరూపుడైన ఆయన లేడు అని కాదు అక్కడ అర్థం. మన ఇంద్రియాలు స్పృశించలేకపోతుంది. ఆ స్పృశించటాన్ని మనం దేని విధంగా తెలుసుకోవచ్చు అంటే జ్ఞానం ద్వారా మనం ఆ స్వరూపాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్పి మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అటువంటి ఇంద్రియాతీతమైనటువంటి సత్య జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తుంటాడో, బోధించేటువంటి వాడు స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ, ఆయనే శ్రీహరి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. పరిపూర్ణుడైనటువంటి ఆ అవ్యక్త బ్రహ్మానికి వేదమే శరీరం అన్నమాట. చిన్నగా ఒక సెంటెన్స్ లో మనం అర్థం చెప్పాలంటే ఈ నామాన్ని కంటెక్ట్ కాదు. పరిపూర్ణమైనటువంటి అవ్యక్త బ్రహ్మ ఎవరైతే ఉంటారో ఆయనే శ్రీహరి, అదే వేదము, ఆ వేద స్వరూపుడే శ్రీహరి అని చెప్పి చెప్పచ్చు అనమాట. ఇంకా డీటెయిల్ గా మనం చదువుకోవాలన్నప్పుడు వేదములు అని చెప్పుకున్నాం. మనం చతుర్వేదాలు చెప్పుకున్నాం. ఋగ్వేద, సామవేద, అథర్వణ వేదాలని మనం నాలుగు చతుర్వేదములు అనుకున్నాయని చెప్పుకున్నాం. ఆ చతుర్వేదాలను తెలుసుకోవాలన్నప్పుడు చతుర్వేదానికి మళ్ళీ దాంట్లో భాగాలు ఉన్నాయి. దాంట్లో శిక్షా, వ్యాకరణం అనేటువంటి భాగాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. శిక్ష, వ్యాకరణం, వేదాంగాలు వాటన్నిటిని కూడా వేదం యొక్క అంగాలు అంటారు అనమాట. వేదాలు ఆయన స్వరూపమైనప్పుడు అవి కూడా ఆయన స్వరూపాలే. అంటే అంగములు కూడా శిక్షా, వ్యాకరణము మొదలైనటువంటివి కూడా ఆయన భాగాలు అనమాట. ఆయన శరీర భాగాలే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ. పరమాత్మకి జ్ఞానము, ఐశ్వర్యము, వైరాగ్యము, వీర్యము, యశము, శ్రీ అనేటువంటి అంగాలతో సమగ్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు అని చెప్పి మనం మొట్టమొదటిగా మనం చెప్తున్నాం. పరమాత్మ యొక్క లక్షణాలు వీటిని అంగములుగా కలిగినటువంటి వాడు కనుక ఆయన్ని అవ్యంగుడు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. స్పష్టమైనటువంటి రూపంతో ప్రకాశం పొంది తెలంగాణ ప్రాణులకు సులభుడై గోచరించడం ఎవరైతే ఉంటారో ఆయనే అవ్యంగుడు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. ఆయనే మనకి పరమాత్మ. అందరికీ సులభంగా గోచరించడానికి వీలు కానటువంటి వాడు కనుక ఆయన నిరాకారుడు కనుక ఆయన్ని అవ్యంగుడు అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆత్మస్వరూపుణ్ణి నేనేను అని చెప్పి చెప్తాడనమాట. ఆత్మస్వరూపుణ్ణి నేనే అన్నిటికీ కారణమైనటువంటి వాడిని అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ అని మనం తీసుకోవాలి, కానీ
వేరే రకంగా మనం తీసుకుంటానికి కాదనమాట. నెక్స్ట్ నామం వేదాంగ. వేదాంగ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, చతుర్వేదముదే అంగములుగా కలిగినటువంటి వాడు, కారరహితుడైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయన వేదం ద్వారా వ్యక్తమవుతున్నాడు. ఆ వేదమే ఆయనకు తనువు అని చెప్పి మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇలాంటి చతుర్వేదాలే ఆయన యొక్క అంగాలు. ఆ చతుర్వేద భాగాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వేదానికి ప్రధాన అంగాలు అనమాట. దానికి 6 అంగాలు ఉన్నాయన్నమాట. 6 అంగాలు ఏమిటంటే శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనేటువంటివి 6 ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా ఈ అంగాలకి ఉపాంగాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. వాటిని పురాణము, న్యాయము, మీమాంసాలు అనేటువంటి ఉపాంగాలు కూడా ఉంటాయి అన్నమాట. అంగాలు, ఉపాంగాలతో కూడుకున్నటువంటి వేద విద్యనే సాంగోపాంగ వేద విద్య అని అంటారనమాట. వీటన్నిటిని కూడా మనం ఈశ్వర స్వరూపంగానే మనం భావించవచ్చు అన్నమాట. అంతేకాదు యోగము, జ్ఞానము, సాంఖ్యము, విద్య, శిల్పాతులు, వేద శాస్త్రాలు ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపం నుంచి వచ్చినవి కనుక ఇవన్నీ కూడా జనార్దన యొక్క శాస్త్ర స్వరూపాలే. ఇవన్నీ కూడా అని చెప్పి చెప్పవచ్చు అనమాట. జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పరమాత్మ యొక్క తత్వ ప్రాప్తి. పరమాత్మ గురించి తెలుసుకోవటము, పరమాత్మను చేరుకుంటాం అనేటువంటి లక్ష్యగామిలో అనమాట. మోక్షాన్ని కలగటం అంటే పరమాత్మతో అనమాట. అంటే వేదాల యొక్క లక్ష్యం ఏంటంటే పరమాత్మ తత్వాన్ని ఇవ్వటం అనమాట. ఆ పరమాత్మ తత్వం ఏంటి అంటే విష్ణుమూర్తి. అంటే ఆయన తెలుసుకుంటే కనుక వేదాల యొక్క గమ్యం ఏంటాయి అంటే ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వేదాల్లో ఉండేటువంటి ప్రతి వాక్యము, పదం కూడా ఈశ్వర ప్రేరేపితమైనటువంటి వాకులన్నీ కూడాను యథార్థ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాయి కనుక చివరికి ఆయన తెలుసుకుంటానికి మనం దాన్ని ఉపయోగిస్తున్నాము. కనుక వేదముల చేత విచారింపజేసేటువంటి వాడు కనుక ఈయన వేదాంగ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇక ఏంటంటే వేదాంగ అని చెప్పుకున్నాం. వేదములే అంగములుగా కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నాం. దీంట్లో మనం శిక్ష అని చెప్పుకున్నాం. మనకి శిక్ష అనేటువంటిది ఏం చెప్తుంది? మనకి వర్ణాలను, స్వరాలను ఎలా చెప్పాలో, ఎలా ఉచ్చరించాలో ఒక శాస్త్రం ఉంది అంటే, ఇప్పుడు వేదం ఉందంటే దానికి ఒక నియమబద్ధమైనటువంటి స్వరం ఉంటుంది అనమాట. ఆ స్వరాన్ని ఏ విధంగా హెచ్చుతగ్గులు ఉంటాయి అనమాట. ఆ స్వరాన్ని ఏ విధంగా పలకాలి, ఒక మంత్రం ఉందంటే దాన్ని ఏ విధంగా పలకాలి అంటే వేదంలో ఉండేటువంటి ప్రతి శ్లోకము కూడా మంత్రమేనమాట. ఆ మంత్రాన్ని దాంట్లో ఉన్నటువంటి వర్ణాలు కానీ అంటే అక్షరాలు కానీ దాని స్వరాలు కానీ ఏ విధంగా ఉచ్చరించాలో చెప్పేటువంటి శాస్త్రాన్నే మనం శిక్ష అని అంటాం. దాని అది వేదపురుషునికి అంగం ఏదయ్యా అంటే నాసికం, ముక్కు అనమాట. నెక్స్ట్ కల్పం. ఈ కల్పం అనేటువంటిది యజ్ఞయాగాదులు, నిత్యకర్మలు ఎలా చేయాలి అనేటువంటి చెప్పేటువంటిది కల్పం. దాని యొక్క ఆయన వేదపురుషునికి అంగం ఏంటాయి అంటే దానికి 2 చేతులు కూడా దాని యొక్క అంగాలు అనమాట. వ్యాకరణం, ఈ పదాల పుట్టుక, భాషా నియమాలు ఏంటి ఇవన్నీ చెప్పేటువంటి భాషా శాస్త్రమే వ్యాకరణం అనమాట. ఇది వేదపురుషుని యొక్క ముఖముని చూపిస్తుంది అనమాట. నిరుక్తము, వేదాలలో కారణమైనటువంటి కఠినమైన పదాలను ఉత్పత్తిని తెచ్చేటువంటి నిఘంటువే నిరుక్తం. ఆయన వేదపురుషుని యొక్క అంగము చెవులు అనమాట. ఛందస్సు, ఈ ఛందస్సు ఏంటంటే వేద మంత్రాలు ఎలా పలకాలి, ఎలా అంటే దాని యొక్క నడక అంటే వేద మంత్రాల యొక్క నడక అంటే దాని అక్షరాల కవలిక, పద్యపాదాలు అంటే శ్లోక పాదాలు ఇవన్నీ కూడా చెప్పేటువంటి శాస్త్రాన్ని మనం ఛందస్సు అని అంటాం అనమాట. వేదపురుషుని యొక్క పాదాలను చూపిస్తుంది. జ్యోతిష్యం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక మంచి పని చేయాలి అన్నప్పుడు మనం శుభగడియల్ని ఎంచుకోవాలన్నమాట. శుభగడియల్ని ఎంచుకున్నప్పుడు మనకి మంచి జరుగుతుంది అని చెప్పి శుభకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని మనకి శాస్త్రం చెప్తుందంట. అటువంటి శాస్త్రమే జ్యోతిష్యం. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే వేదపురుషుడైనటువంటి మహావిష్ణువు ఈ 6 అంగాలతో కూడుకున్నవాడు అయినప్పటికీ భౌతిక శరీరం అనేటువంటి వాడు భౌతికంగా మనకి కనిపించడు. ఏ లోపము ఏ మార్పు లేనివాడు. అందుకనే ఆయన్ని మనం అవయవ లోపాలు లేనివాడు కాబట్టి అవ్యంగుడు అని చెప్పాము. మనకి ఒక ఉదాహరణగా మనం చూద్దాం. జ్యోతిష్యం చెప్పుకున్నాం, వేద భాగాల్లో జ్యోతిష్యం చెప్పుకున్నాం. ఈ జ్యోతిష్యంలో వేదాంగ పరంగా మనం జ్యోతిష్యం యొక్క ఉద్దేశం ఏంటంటే వేదకాలంలో జ్యోతిష్యం అనేటువంటిది భవిష్యత్తు చెప్పేటువంటి శాస్త్రమే కాదు, అంటే కాలాన్ని గణించేటువంటి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. విజ్ఞానం కానీ సత్కర్యములు కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలి. సరైన కాలంలో శుభ గడియల్లో మనం చేసినటువంటి కాలం సత్వార్థాన్ని ఇస్తుంది. ఆ కాలాన్ని మనం గణన చేయడానికి ఉపయోగించే శాస్త్రమే శాస్త్రం. అంటే ఒక్కొక్క ఋతువులోనూ 6 ఋతువులు, ఈ ఋతువుల్లో ఏ ఋతువులో ఏ నక్షత్రం ఏ తిథిలో ఏది బాగున్నదో గణన చేసుకొని అటువంటి గణాన్ని ఉపయోగించేటువంటి కాలాన్ని నిర్ణయించేటువంటి శాస్త్రాన్ని అంటే కాల విధాన శాస్త్రాన్ని మనం జ్యోతిష్యంగా చెప్పవచ్చు.
ఇది జ్యోతిష్ శాస్త్రంలో 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాల్లో ఏంటాయి అంటే సిద్ధాంత భాగం. ఈ సిద్ధాంత భాగం అంటే గ్రహగమనాలు, కాలగణం చేసి అవన్నీ కూడా అంటే అవన్నీ కూడా మనం సూర్యుని ఆధారంగా చేసుకుని గణిస్తాం అన్నమాట. సూర్యుడే మనకి హరినామ ఆది స్వరూపుడు అని చెప్పుకున్నాం. అంటే నారాయణ స్వరూపుడు అని చెప్పుకున్నాం. కనుక ఈ జ్యోతిష భాగం కూడా నారాయణ స్వరూపంగానే మనం భావించాలి. దీంట్లో 2వ భాగం సంగీత భాగం. దీంట్లో ఏంటంటే మనకు అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. మన భవిష్యత్ కాల గ్రహాలు మనుషులపై వాటి మీద, ప్రకృతి మీద అనేక రకాలైనటువంటి ప్రభావాన్ని మనం చూపిస్తాం. ఆ ప్రభావాన్ని మనం తెలుసుకునేటువంటి భాగాన్ని సంగీత భాగం అంటాం. అట్లాగే హోరా భాగం అని ఉంటుంది. ఈ హోరా భాగం అనేటువంటిది ఏంటంటే పుట్టిన సమయాన్ని బట్టి ఒక మనిషి యొక్క జీవిత గమనాన్ని మనం కాలిక్యులేట్ చేసేటువంటి విధానం. ఈ విధంగా 3 భాగాల్లో మనకున్నదన్నమాట. ఈ 3 భాగాలను ఆధారంగా చేసుకొని జ్యోతిష్యం ఉంటుంది. వేదవిత్ అనేటువంటి పదం చెప్పుకున్నాం. వేదము అంటే జ్ఞానము, విత్ అంటే తెలిసిన వాడు, జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు, అంటే వేదాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఆయనే పరమజ్ఞాని. ఆయనే ఎవరని అంటే ఆయనే నారాయణుడు. వేదాన్ని స్వయంగా ఆయనే మనకు అందించాడు కనుక, వేదాలు ఆయన స్వరూపమే కనుక, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా ఎదిగిన వాడే కనుక, ఆయన సృష్టించినప్పుడు ఆయనకే తెలుస్తుంది. ఆయన స్వరూపమే కనుక ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా ఎదిగిన వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. కనుక ఆయనే వేదవిత్తులో ఉంటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో ఏం చెప్తామంటే, సమస్త వేదాల ద్వారా తెలుసుకున్న వాడిని నేను, వేదాంతాన్ని రచించిన వాడిని, మరియు వేదానికి నిజమైన అర్థాన్ని తెలిపేవాడిని కూడా నేను. కనుక ఆ వేదవిత్తుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణనారాయణుడే. ఒక పండితుడు కానీ, ఒక సాధకుడు కానీ ఎవరైనా ఉన్నారనుకో, ఆయన కేవలం మంత్రాన్ని పఠించినంత మాత్రం చేత, మంత్రాన్ని బైహార్ట్ చేసినంత మాత్రం చేత ఆయన వేదవిత్తుడు కాలేడు. మరి ఏం తెలియాలి అంటే, ఒక మంత్రం ఉంది అంటే ఆ మంత్రాన్ని అర్థం ఏంటి, దానిలో స్పష్టంగా పలకటం కావాలి, దాంట్లో దానికి అర్థం తెలియాలి. అది తెలిసిన వాడు ఆ మంత్రాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలి, దాని లోతుపాట్లు అవన్నీ తెలుసుకుని వెలిగిన వాడే సాధకుడే వేదవిత్తుడు. ఈ వేదాల యొక్క అంతిమ లక్ష్యం ఇప్పుడు ఆత్మజ్ఞానం. ఎవరైతే ఇప్పుడు మనకు సాధకుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురువు ద్వారా ఉపదేశం పొందుతాను. అనుభవజ్ఞుడైనటువంటి గురువు అంటే అర్థం ఏంటనమాట, అతనికి బ్రహ్మనిష్ట బాగా తెలిసి ఉండాలి. అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది అతను బ్రహ్మజ్ఞానాన్ని బాగా పొందిన వాడై ఉండాలి. అటువంటి వాడని మనము ఉత్తమ గురువు అని మనం అంటాం అన్నమాట. వేదములు తెలిసి ఉండాలి, వేదార్థాలు తెలిసి ఉండాలి. అంటే వేదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, వేద మంత్రాన్ని ఏ విధంగా ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలని తెలిసిన వాడు ఆయన్ని మనం ఉత్తమ గురువు అని అంటాం. ఉత్తమ గురువు కావచ్చు, లేదా మహర్షులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అటువంటి వాళ్ళని ఎవరైతే పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మనిష్ట కలిగి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతన్ని మనం వేదవిత్తని పిలవచ్చు అని చెప్తున్నాము. కానీ మనం వేదవిత్తులు ఇంకొక అర్థాన్ని చెప్పుకోవాలన్నప్పుడు వైదిక ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తూ ఉంటారో, అదే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే వైదిక ధర్మాన్ని కంపల్సరీగా వాడు పాటిస్తూ ఉంటారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో అతన్ని వేదవిత్తు అని చెప్తుంటారు. ఇది ప్రద్యుమ్నుడి యొక్క ధర్మం అన్నమాట. వేద ధర్మాన్ని అనుష్ఠింపజేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రద్యుమ్నుడి యొక్క ధర్మంగా మనం చెప్పచ్చు అన్నమాట. ఇప్పటి వరకు ఈ వేదార్థాన్ని చెప్పినటువంటి మహానుభావులు దాదాపు ఒక 25 మంది వరకు ఉన్నారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాను. ఇందులో తర్వాత నామం కవి. కవి అంటే కవిత్వం చెప్పేటువంటి వాడు అని అర్థం. ఇకంటూ అర్థం తీసుకుంటే కవికి అర్థం ఏంటంటే పండితుడి అర్థం ఉంది, శిష్యుడి అర్థం ఉంది, వాల్మీకి అర్థం ఉంది. ఇంకొక అర్థం కూడా ఉంది, ఏంటంటే చూసేవాడు అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. ఏం చూడాలి మన అదొక ప్రశ్న వస్తుంది. కవి ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా రాయటం అనేటువంటిది కొంతమంది చేశాక కవుల్లో 2 రకాలు ఉంటారు. వాస్తవాన్ని వాస్తవంగా రాస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఊహించి రాస్తారు. కొంతమంది ఇలా జరగచ్చు అని చెప్పేవాళ్ళు భవిష్యత్తును తలుచుకుంటూ ఆ ఊహ కాకుండా భవిష్యత్తులో ఈ విధంగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మనసుని రంజింపజేసే విధంగా కవితలు రాసేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా కానీ మనసుకి ఆనందింపజేసేటువంటి వాడు అనమాట. దాంట్లో అనేక రకాలు ఉంటాయి. మళ్ళీ ఆ కవి తన భక్తి పార్వసాన్ని నిలుపుచ్చడానికి కవితలను వాడతాడు. అటువంటి వాళ్ళల్లో త్యాగయ్య, అన్నమయ్య, దీక్షితులు వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా తన భక్తిని తమ పద్యాల్లో కానీ ఆటల్లో కానీ నోటికిచ్చారు. కొంతమంది రైటర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ప్రకృతి వర్ణిస్తుంటారు. ప్రకృతి వర్ణించి వాళ్ళ మనసును హత్తుకున్నట్టుగా ఆ పద్యాలు రాస్తారు. ఏది ఏమైనా కానీ
కవి కవికి ఉన్నటువంటి ఇంకో గుణం ఏంటంటే లేనిది ఉన్నట్టు, అంటే మనకు కనిపించదు, మనకు కనిపించింది, కనిపించే వస్తువునే కాదు, కనిపించని వస్తువును కూడా రమ్యంగా కడు రమ్యంగా చిత్రీకరించి చెప్పేటువంటి వాడు, మన కళ్ళ ఎదురుగుండానే ఉన్నది ఉన్నట్టు చెప్పించగలిగినటువంటి వాడు కవి అవుతాడు అనమాట. అందుకని రవికాంతనితో కవికాంతుని కదా అన్నాడు. రవి అంటే సూర్యుడు, సూర్యుడు సూర్యరశ్మి చూడటానికి ప్రదేశంలో కూడా కవి తన చూపును సౌకింపజేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా మనం తను వర్ణించరాయగలడు అని చెప్పి రవికాంతనితో కవికాంతనే కదా. కనిపించేవి మాత్రమే రాస్తాడు, కనిపించేవి మాత్రమే చూస్తాడు కవి, కనిపించినవి కూడా చూస్తాడు కవి. కనిపించేవి మాత్రమే చూస్తాడు రవి, కనిపించినవి కూడా చూస్తాడు రఘుమూర్తి. ఈ పరమేశ్వరుడు మనం చెప్పుకున్నాము భగవత్ సృష్టి అని చెప్పుకున్నాం. లోకంతో సర్వ జగాలు కూడా భగవత్ సృష్టి అని చెప్పి మనకి ఏం కావాలో కనిపించేటువంటి ఆయన వాడు కూడా ఆయన, తగ్గించేసేటువంటి వాడు కూడా ఆయన అని చెప్పి. అంటే ఇవన్నీ కూడా ప్రాణి ప్రకారం చేస్తున్నాడు ఆయన. అంతేకాకుండా పరమాత్మకి నీ నా అనేటువంటి భేదాలు అంటూ ఏమీ ఉండవు. సర్వ ప్రాణుల్ని సర్వజీవుల్ని అందరినీ కూడా సమానంగా చూస్తుంటాడు కనుక ఆయన సమర్థిస్తాడు. జగత్తులో ఉండేటువంటి వాటన్నిటిని కూడా ఆయన ఎక్కడున్నాడో తెలియదు. మన మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నాడు, పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నాడు, ఇలా మనం చెప్పుకుంటూ మన శాస్త్రాలు చెప్పిన ప్రకారంగా మనం చూసుకుంటూనే ఉన్నాము. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ ప్రాణి ఏం చేస్తుందో కూడా తెలుసుకునేటువంటి శక్తి కలిగి ఉంది. అతనికి తెలియంది ఏం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడో ఉండి ఊహాకల్పంతో చూస్తున్నాడో కల్పిస్తున్నాడో. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉండేటువంటి కవితని కూడా పరమాత్మ ఏం చేస్తున్నాడు అనమాట. తన ఊహలకు అనుగుణంగా, తన మనసుకు అనుగుణంగా, తన సంకల్పానికి అనుగుణంగా జీవుని సృష్టి చేసి ఎవరు ఏ పని చేయాలి, ఏ టైంకి ఏ పని చేయాలి అనేటువంటి చూపిస్తూ ఆ పనులు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ వాళ్ళకి ఏం కావాలి, ఏ టైంకి ఏం కావాలి అనేటువంటి చూపిస్తూ అన్నీ చేయగలిగినటువంటి విచిత్రమైనటువంటి జగతిని మనకి అందించిన వాడు పరమాత్ముడు కనుక ఆయన పెద్ద కవి. కవుల కన్నా పెద్ద కవి ఎవరయ్యా అంటే పరమాత్ముడు. ఈశాన ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు ఉంది, ఆత్మ శాశ్వతమైన చెప్తాను, దానికి నాశనం లేదని చెప్తాను. ఇది చాలా వేగంగా ప్రయాణం చేస్తుందని చెప్తాను. మన దేహం ఉంది, ఈ దేహానికి ప్రధానమైనటువంటి ఏంటిది, ఇంద్రియాలకు అధిపతి. మనకు దేహాంద్రియాలు ఉన్నాయి. ఈ దేహేంద్రియాలన్నిటికీ కూడా అధిపతి ఎవరయ్యా అంటే మనసు అని చెప్తాం. దానికన్నా కూడా మనసే వేగంగా ప్రయాణం చేస్తుంది చెప్తాం. దానికన్నా కూడా వేగంగా ప్రయాణం చేస్తుంది ఆత్మ. ఆ ఆత్మ సర్వవ్యాపితమైంది. ఈ ఆత్మకి ఇంద్రియాలు దీన్ని తెలుసుకోలేవు, ఇన్ని లోకాల్లోనూ కూడా వ్యాపించమైనటువంటిది. అందువలన ఏంటనమాట, అంతరిక్షంలోని వాయువు సమస్త ప్రాణాలను ప్రత్యేకంగా ప్రయత్నిస్తాడు. ఆ వాయువు నుంచి చైతన్యాన్ని తీసుకుంది. ఈ ఆత్మకు చలనం ఉంటుంది కానీ చలనం లేదు, అంటే నిజమైన స్థితిలో ఆత్మ చలించదు అని. అంతరిక్షంలో ఉన్నటువంటి సకల ప్రాణాలని కదలటానికి ఉపయోగించేటువంటిది జీవాత్మని కదిలించేటువంటిది. ప్రాణం తీసుకుని ప్రాణవాయువుని పీలిస్తే గానీ, ఆక్సిజన్ పీలిస్తే గానీ అతను బతకడు. ఇంకా జీవుడు కదలటానికి ఉపయోగపడేటువంటిది ప్రాణవాయువు కనుక ఆ స్వరూపంగా ఉన్నటువంటిది ఆత్మకి చలనం లేదు అని చెప్తున్నాడు మళ్ళీ ఇంకోసారి. అది ఎలా పాసిబుల్ అంటే సాధన చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్టేజ్కి వెళ్ళేసరికల్లా అన్నింటినీ కూడా గాలిని బంధిస్తాం మనం. అంటే రేచకము, కుంభకము, పూరకము అనేటువంటి 3 ఉంటాయి అన్నమాట. అంటే కాలుని పీల్చి కాలుని వదిలి ఈ స్థితిలో ఏమవుతుందంటే కొంచెం క్షణం సేపు నిశ్చలం అయిపోతుంది అన్నమాట. ఆ స్థితి అంటే ఆ స్థితిలో ఆత్మకు కదలదు అనమాట, చలనం లేదు. అంటే ఇది ఇంకా పెరిగిన కొద్దీ మనకి ఏమవుతుంది అనమాట, పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది. అంటే ఈ ప్రాణాయామం అంటుంది. ఈ ప్రాణాయామాన్ని మనం ఎక్కువగా చేయటం వల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలం అనమాట. ఏ స్థితిలో అయితే నిశ్చల స్థితి కలుగుతుందో దాన్ని సమాధి యోగం అంటాం అన్నమాట. సమాధి యోగం వచ్చేటప్పుడు కదా, ఆ సమాధి యోగంలో మనకి ఆత్మ అనేటువంటిది, చలనం అనేటువంటిది ఉండదు. ఆ చలన స్థితిలో మనకి ఏం జరుగుతుందో మనకే తెలియదు. కనుక ఆ ప్రయాణం మనకి ఏంటంటే ఎక్కడ చెప్తున్నాయంటే పరమాత్మ దర్శనానికి వెళ్తుంది. ఆత్మ ఇష్టమే అని చెప్పుకున్నాం, కానీ ఆ టైంలో మాత్రం మనసుకి ఆధారభూతమైనటువంటి వల్ల మనకి చెందించినట్టు కనిపిస్తుంది, కానీ ఆ స్థితిలో కనిపిస్తుంది. ఈ ఆత్మ అనేటువంటిది సర్వత్రా అనేటువంటిది సాధించున్నదని చెప్తున్నాము. జ్ఞాన స్థితిలో ఏమవుతుంది అంటే సాధనలో మనం పరిపూర్ణత చెందినప్పుడు ఒక్కొక్కసారి మన ఆత్మే మనం చూడగలుగుతాం అన్నమాట. స్టేట్ అనమాట, ఒక స్థితి అనమాట. మన ఆత్మని మనం చూసుకుంటాం అనేటువంటిది ఒక స్థితి. అలాంటి స్థితి మనం తెచ్చుకోవాలన్నమాట. అది జ్ఞాన సంబంధం. జ్ఞానులు ఎవరైతే ఉన్నారో దాని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం, అంటే ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరైతే వాడు మాత్రమే ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. ఆ వ్యాప్తిని మనం చూడాలి అన్నప్పుడు ఏం చేయాలన్నమాట, మనం సాధనలో ఎక్కువ సాధన చేసినప్పుడు ఆత్మ మన ముందుకే వచ్చి కూర్చుంటుంది అనమాట. అది ఆత్మ జ్ఞానం లేని వాడికి అది
భూత కల్పనగా అనిపిస్తుంది అనమాట. ఈ ఆత్మ అనేటువంటిది సృష్టికి అతీతమైనటువంటిది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఏ స్థితిలో ఉన్నా కానీ పంచభూత కూడా అందరూ చూసుకున్నటువంటి వాడు ఆయనే, సమంగా చూస్తున్నటువంటి వాడు కనుక ఆయన్ని మనం సమదర్శి అని అంటాము. ఈ సమదర్శి అనేటువంటి వాడు కనుక ఆయన కవి అని చెప్పి మనం చెప్పవచ్చు. పరమాత్మ సర్వదర్శి, జగత్తులో అన్ని చూసేవాడు కనుక కాబట్టి ఆయన మనం కవి అని చెప్పి మనం చెప్తున్నామని చెప్పి చెప్పచ్చు అనమాట. వైదిక భాషలో ఈ కవిని త్రికార జ్ఞాని అంటారనమాట. అంటే సామాన్య మానవుడు కూడా కనిపించినటువంటి ఏదైతే జ్ఞానం అయితే ఏదైతే ఉందో, పరమ సత్యాన్ని ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనకి చూపించగలిగినటువంటి వాడు కవి. సాధన చేసినప్పుడు ఒక మహర్షి కానీ సాధకుడు ఏం చేస్తాడనమాట, తనకు గురించిన దాన్ని చెప్పగలుగుతాడనమాట. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని తను చెప్పగలుగుతాను. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో తన వైదిక పరిభాషలో అతన్ని కవి అని చెప్పి అనొచ్చు అని చెప్పి చెప్తాను. వేద మంత్రాన్ని దృష్టిలో ఎవరు కూడా బైహార్ట్ చేసి ఆలోచించి రాయలేదు దాన్ని. అవన్నీ ఏం చేశారనమాట, తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళకి గోచరించినవి, అంటే మన ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి గోచరించినవి అనమాట. అంటే పరమాత్మ వాళ్ళకి ఆ మంత్రాన్ని స్ఫురింపజేశాడనమాట. మనం తత్వపరంగా ఆలోచిస్తే మనకు కనిపించేటువంటి, అంటే మనకు కనిపించినటువంటి సృష్టిని, అంటే మనకు కనిపించినటువంటి భగవంతుడు మనకు కనిపించేటువంటి జగత్తును కనిపించి ఒక మహాకావ్యంగా రాశాడనమాట. అంటే మనం చూస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా ప్రమాణమైంది కాబట్టి అది ఒక కవిత్వం అనుకుందాం. ఈ కవిత్వాన్ని రాసింది ఎవరు, అంటే ఈ చిత్రీకరించింది ఎవరు, దీన్ని పరమాత్ముడు. ఆ పరమాత్మలో మనకు కనిపిస్తున్నాడా, కనిపించట్లేదు. అంటే నిరాకారమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ సాకారమైనటువంటి జగత్తును సృష్టించి మనకి దృశ్యమానమయ్యేట్టు చేస్తున్నాడు కనుక ఆయన కవి అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఈయన ఏం చేస్తున్నాడు అనమాట, సమస్తమైనటువంటి దృశ్య ప్రపంచాన్ని తన మనసులో ఆలోచించుకొని వాటికి ప్రభావం కాకుండా ఉండేటువంటి శుద్ధమైనటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అదే కవిత యొక్క తత్వం అనమాట. మనకు కనిపిస్తుంది, ప్రపంచం అంతా మనకు కనిపిస్తుంది. మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అంటే ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి పరమాత్మకు తెలుసు. వాటికి ప్రభావితం కావట్లేదు ఆయన. అట్లాంటి ప్రభావితం కానిటువంటి చైతన్య స్వరూపుడు ఎవరై అంటే పరమాత్మ స్వరూపుడు కనుక ఆయన కవి అని చెప్పి దీనికి కూడా ప్రభావితం కాకపోవటం వల్ల ఆయన ఎటువంటి వికారాలు ఆయనకి అంటావు, ఇటువంటి వికారాలు అంటావు కనుక కవి యొక్క పరమావధి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే వివరాలని కూడా మనం ఒక్కో సెంటెన్స్ లో మనం చెప్పుకోవాలంటే, వికారాలు లేనటువంటి పరమాత్మను, అంటే నిరాకారులైనటువంటి పరమాత్మను వేదాంగాలతో మనం ఆశ్రయించి వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని వాటి ద్వారా సత్యాన్ని తెలుసుకొని ఆయన సృష్టించినటువంటి లోకాన్ని, అంటే ఈ ప్రపంచాన్ని, జగత్తును, ఆయన ఆ జగత్తులో ఉంటూ మనల్ని ఆ జగత్తును దర్శింపజేసేటువంటి వాడు, అంటే కాంతిదర్శి అనమాట. ఆయన కాంతిదర్శిగా మారాడు అని చెప్పి ఇదే ఈశ్వర తత్వంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కవి అనేటువంటి నామాన్ని తత్వపరంగా కూడా మనం చూసుకున్నాం, దాన్ని పరమాత్మకి ఆపాదించామన్నమాట. ఏ పరమాత్మ అయితే మనకు కనిపించినట్టు పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ మనకేం చేస్తున్నాడు అనమాట, మనకు కనిపించేటువంటి జగత్తును కనిపిస్తున్నాడు. ఆయన అక్కడే అంటే అంతేకాదు, ఆయన మనలోనూ ఉన్నాడు. మనల్ని కనిపించినటువంటి పరమాత్మ మనలో ఉండి మన చేత కూడా ఈ ప్రపంచాన్ని, అంటే ఈ జగత్తులో దృశ్యమైనటువంటి ప్రపంచాన్ని చూసేట్టు చేస్తున్నాడు ఆయన. అంటే అక్కడ ఉన్నది నిరాకారులైనటువంటి పరమాత్మ, ఇక్కడ ఉన్నటువంటి దేహాత్మతో కలిగినటువంటి జీవాత్మ. ఈ జీవాత్మలో, ఈ దేహంలో, జీవాత్మ యొక్క దేహంలో పరమాత్మ ఉంటూ నిరాకారుడైనటువంటి పరమాత్మ సృష్టించినటువంటి జగత్తునంతటినీ కూడా మనల్ని చూడగలిగేట్టు చేస్తున్నాడు కనుక ఆయన కాంతిదర్శి అవుతున్నాడు. ఆయన కవిగా సృష్టింపజేస్తున్నాడు కనుక ఆయన కవి అనటం ఇంతైనా సమంజసం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 132 నామాలు పూర్తయినాయి. కవి, కావ్యం అనేటువంటి 2 శబ్దాలు. పరమాత్మ తత్వాన్ని ఏదైతే మనం దర్శింపజేస్తున్నాయో ఆ వేద మంత్రాలన్నీ కూడా కవి మనం చెప్పుకోవచ్చు. శిష్యులందరూ కూడా ఏం చేశారనమాట, తమ శక్తితోటి వాడు దర్శించినటువంటి వేద మంత్రాన్ని పరమ ప్రపంచానికి అందించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కనుక మంత్రము, ఋషి, పరమాత్మ ఈ 3 కూడా కవి అనేటువంటి శబ్దానికి అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ 3 కూడా విష్ణువే కనుక కవి అనేటువంటి నామం ఆయనకి తగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సర్వవ్యాపకుడైనటువంటి ఆయన, తానే కారణమైనటువంటి పరమాత్మ కనుక ఆయన కవి అని చెప్పి కూడా చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా వ్యక్తములకు మూలం అవ్యక్తం. మనం ఏదైనా వ్యక్తం చేయాలి అన్నప్పుడు, అంటే చెప్పాలి అనుకున్నప్పుడు అది అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉండేటువంటి దాని నుంచి వ్యక్తమయ్యే ధనులు వస్తాయి కనుక ఆ దానికే వైఖరి, వాక్యం, మధ్యమ, పర, పశ్చింత అనేటువంటి 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో ఉండేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ. అంటే మనం చూడగలిగినటువంటి
మన లోపల ఉండేటువంటి వాక్కు, బయట నుంచి వచ్చేటువంటి వాక్కు, ఈ మధ్యలో ఉండేటువంటి వాక్కు అన్నీ కలిపి వాక్ స్వరూపంగా ఉండేటువంటి ఆయన కనుక ఆయన్ని మనం ప్రవాహ స్వరూపంగా అని చెప్పబోతున్నాం. దీంతో మనకి 14 శ్లోకాలు ఉన్నాయి. 15వ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. ఈ 8 నామాలని నెక్స్ట్ వీక్ నుంచి చదువుకుందాము. ఇంతవరకు మనం చదువుకున్నటువంటి వాళ్ళకి చదువుకున్న నామాలు ఏంటంటే పరమాత్మ వేద స్వరూపుడు, వేదాలకు అంగాలుగా వేదములే అంగములుగా కలిగినటువంటి వాడు. ఆయన కనుక ఆయన వేద స్వరూపుడుగా మనం చెప్పుకున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.